నిత్యం ప్రజల్లో ఉండండి, ప్రజా సమస్యలపై ముందుండి పోరాడండి, ప్రభుత్వ వైఫల్యాలను మరింతగా ఎండగట్టండి. ఇది పార్టీ క్యాడర్కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన దిశానిర్దేశం. గడప గడపకు కార్యక్రమంపై సమీక్ష జరిపిన వైఎస్ జగన్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమై ఉండాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం ఉధృతంగా చేయాలని ఆ పార్టీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినా ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఇదే విషయాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లాలని సూచించారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు 13 జిల్లాల నేతలతో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. మొదటి రోజు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించిన వైఎస్ జగన్ రెండో రోజు రాయలసీమ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంపై సమాలోచనలు జరిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కరువు కాటకాలు, రైతాంగం ఇబ్బందులు, రుణమాఫీ, నోట్ల రద్దు వంటి కీలక అంశాలపై ప్రజల అభిప్రాయాలు, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత గురించి నేతలతో వైఎస్ జగన్ చర్చించారు. తగు సూచనలు చేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ పటిష్టతకు అవసరమైన బూత్ లెవెల్ కమిటీలు, అనుబంధ సంఘాల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పెసిఫిక్ అడిగారు, మీరు గడప గడపకి తిరుగుతూ ఉన్నారు కదా, పార్టీ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉందని. ప్రతి వాళ్ళు చెప్పింది పార్టీ ఇవాళ ప్రభుత్వం మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వం అంతకుముందు తెలుగుదేశం పార్టీగా చేసినటువంటి ఎలక్షన్ వాగ్దానాలు నెరవేర్చకపోవటం వల్ల ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీద వచ్చినటువంటి వ్యతిరేకతను గురించి ఇవన్నీ కూడా ఏకరువు పెడతా ఉన్నారు ప్రజలు. పార్టీ బాగా పుంజుకుంది, పార్టీ బలంగా ఉంది. ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి మన ఈ బలంతో మేము ఇంకా ముందుకు పోతాం, పట్టుదలగా చేస్తాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే తప్పకుండా మనం గెలుస్తాం అనేంటి ధీమాను వ్యక్తం చేశారు. గడప గడపకు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఛాలెంజ్ గా తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు జగన్ సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఎవరూ అశ్రద్ధ చేయొద్దన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని జగన్ చెప్పారు. ఈ సమీక్షలకు పలు కారణాల రీత్యా హాజరు కాని నేతలతో ఈ నెల 17న మరోసారి సమావేశం కానున్నారు వైఎస్ జగన్. 2 రోజుల పాటు జరిగిన ఈ సమీక్షలో అధినేత చేసిన దిశానిర్దేశం తమలో కొత్త ఉత్సాహాన్నిచ్చిందని పార్టీ